ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, ఆత్మహత్య చేసినానికి నా అంచనా ప్రకారం 3 ప్రధానమైన కారణాలు. మొదటిది ర్యాగింగ్, రెండోది వచ్చేగల ఎకనామిక్ స్ట్రెస్, మూడోది వచ్చేగల ఫీ పేమెంట్. ఈ 3 బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇది కానీ చూస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. వీఆర్ గోయింగ్ టు స్ట్రెంథెన్. ఇప్పుడు గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్, ఎవరో మంత్రి గారు ఉన్నారు, చాలా అవగాహన ఉంది మంత్రి గారికి, హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు. దాన్ని నేనేమన్నానంటే అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ ఇవ్వాలి. సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి మండలానికి కంపల్సరీ ఒక గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఉండాలి. సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి కరెక్ట్ మెటీరియల్, ఇప్పుడు మేము స్కూల్ కిట్ ఇచ్చాము అధ్యక్ష ఇంటర్ విద్యార్థులు. మిడ్ డే మీల్ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించాం అధ్యక్ష. ఎందుకంటే పిల్లలకి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, మెరుగైన విద్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. అది ఫస్ట్ అధ్యక్ష. రెండోది మీరు అన్నట్టు ఏంటంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అధ్యక్ష. తల్లిదండ్రులు కూడా ఏంటంటే మేము ఇచ్చాం, ఫీజు కట్టాం, మీది బాధ్యత, మీరు అన్నట్టు మీది బాధ్యత, అన్ని సబ్జెక్టులు అద్భుతంగా మార్కులు రావాలి. ఇప్పుడు నేను ఉన్నా అధ్యక్ష, నేను అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ రాలా. కొన్ని సబ్జెక్ట్స్, ఇప్పుడు నేను స్టాన్ఫర్డ్కి ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఫైనాన్స్ నేను చాలా వీక్గా ఉండేవాడు. వెళ్ళే ముందల అక్కడ నేర్చుకున్నా, మార్కులు అంత గొప్పగా ఫైనాన్స్ ఇంకా రాలా, అప్పుడు రాలా. కానీ కొన్ని సబ్జెక్ట్స్ బాగా చేశాను అధ్యక్ష. ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఫోకస్ ఉంటుంది. అది ఎట్లా స్ట్రెస్ తగ్గించాలని దానిపైన కూడా నేను వాళ్ళతో మాట్లాడతాను. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో అధ్యక్ష సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ సంస్కరణలో కూడా కొత్త ఆపర్చునిటీస్ ఇస్తున్నాం పిల్లలకి, సబ్జెక్ట్ ఆపర్చునిటీస్ కూడా పిల్లలకి ఇచ్చి స్ట్రెస్ ఎట్లా తగ్గించాలని దానిపైన కరికులం రీవ్యామ్ చేస్తున్నాం అధ్యక్ష. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కరికులం అంటే ఏజ్ అప్రాప్రియేట్ కరికులం, క్యాల్కులస్ ఉంది మంది ఎక్స్ట్రీమ్లీ హై స్టాండర్డ్ అధ్యక్ష. వాస్తవంగా నేను లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో చదివిన వ్యక్తిని అధ్యక్ష. అక్కడ క్యాల్కులస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఉమ్మడి రాష్ట్రం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో చదివినోడిని. నాకు కార్నిగీ మెల్లన్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ యూనివర్సిటీస్, పెద్దలందరూ తెలిసి మాకు 3rd ఇయర్ ఇంజనీరింగ్ లో వచ్చింది అధ్యక్ష అదే క్యాల్కులస్. ఫస్ట్ 2 ఇయర్స్ క్యాల్కులస్, 3rd ఇయర్ ఇంజనీరింగ్ లో మాకు ఇంటర్మీడియట్ క్యాల్కులస్ మాకు లింక్ దొరికింది. అంటే అంత హై స్టాండర్డ్స్ చేసుకుని కూడా లేనిపోని స్ట్రెస్ పెడుతున్నాను బలంగా నమ్మిన వ్యక్తి. అందుకే మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కూడా మేము ఇవన్నీ సంస్కరణలు ఏదైతే మేము చేయాలనుకున్నాం పెట్టాం, ప్రజల ముందలు పెట్టాం అధ్యక్ష. దానికి కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది, కొన్ని విషయాలు లేదు ఇది వద్దు అని చెప్తాం కూడా. ఎక్కువ మంది ఇది వద్దు, ఈ సంస్కారం మరీ ఫాస్ట్ గా ఉందంటే మేము వెనక్కి తీసుకున్నాం, నిర్ణయం తీసుకున్నా. ఆ ప్రతిపాదన మేము వెనక్కి తీసుకున్నాం. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మొత్తం కరికులం మోల్డ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ. ఒకరు ఆత్మహత్య చేసుకున్నా అది చాలా సీరియస్ ఇష్యూ. యాజమాన్యాల మీద కూడా ఆజమాయిసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఉండాలి కదండి అధ్యక్ష. టీచర్స్ కో స్టూడెంట్స్ కో కాకుండా యాజమాన్యాల మీద కూడా మనకి యాజమాన్యం. ఇప్పుడు ఒకటే అధ్యక్ష, తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఉండాలి, టీచర్స్ కు ఉండాలి, విద్యార్థులకు ఉండాలి. నో సెకండ్ థాట్ యాజమాన్యానికి కూడా గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అయి ఉండొచ్చు, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఉండాలి. దాంట్లో ఎలాంటి రెండో ఆలోచన లేదు అధ్యక్ష. దానిపై నేనే వెనక్కి వెళ్ళట్లేదు. దానిపైన ఐ వాంట్ బి వెరీ క్లియర్. బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది అధ్యక్ష. ప్రైవేట్ యజమాన్యం పైన కూడా బాధ్యత ఉంది. నేను కూడా వాళ్ళు కలిసేపు చెప్పాను, మీరు ఎంతమంది కౌన్సిలర్స్ పెడుతున్నారు, మీరు ఏ సిస్టమ్ పాటిస్తున్నారు, ఎక్కడ అర్లీ సిమ్టమ్స్ మీరు ఎట్లా గమనిస్తున్నారు, అది జరగకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన కూడా పెడుతున్నాము. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు క్లాస్ ఎన్వైరన్మెంట్ లో ఆ పిల్లోడిని హ్యూమిలేట్ చేస్తారు కొంతమంది ఉపాధ్యాయులు. నీకు ఇంత కూడా రాదా, నువ్వు పనికిరావు, మోకాల మీద ఉండు, ఏంటంటే బెంచ్ పైన నుంచో. దానివల్ల ఏంటంటే ఆ స్ట్రెస్ ఆ హ్యూమిలేషన్ తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకోండి. అది కూడా ఉంది అధ్యక్ష, ఇట్స్ ఫ్యాక్ట్. సో ఇవన్నీ ఏంటంటే చాలా సీరియస్ గా తీసుకోవాలి అధ్యక్ష. అందరం కలిసికట్టుగా చేయాలి. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఈ విషయంలో. నేను ఎక్కడ అధ్యక్ష, అందుకే మీరు అడిగిన ప్రశ్న గురించి మీరు సమాధానం ఒకటి చెప్పారు, వాళ్ళు ఒకటి అన్నారని. అధ్యక్ష, ప్రశ్న చాలా స్పష్టంగా కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగినాయా అనేది ప్రశ్న. నేను డేటా పరంగా ట్రెండ్ లేదు. ఒక సంవత్సరం విపరీతం పెరుగుతున్నాయి, ఒక సంవత్సరం అసలు జరగట్లేదు, ఒక సంవత్సరం సింగిల్ డిజిట్. కానీ ఒక్కటి జరిగినా అది సీరియస్, ఒక్కటి జరిగినా తప్పు. నేను వాంట్ బి వెరీ క్లియర్. అది ఒక్క ఆత్మహత్య జరిగినా అది అందరి తప్పు అవుతుందా, చాలా సీరియస్ గా పరిగణలో తీసుకుని పనిచేస్తాను. ఎక్కడ ఈ విషయంలో మటుకు వెనక ఆడట్లేదు. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో అవచ్చు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అవచ్చు, అది సీరియస్ తీసుకుని. అధ్యక్ష, లాస్ట్ పాయింట్ లక్ష్మణరావు గారు ఇప్పుడు మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే సమాజంలో ఒక సోషల్ ట్యాబు వచ్చింది. ప్రైవేట్
గౌరవ మంత్రిగా పనిచేసిన బొత్స గారు కూడా ఉన్నారు, సార్ కూడా బాగా తెలిసింది. ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ బాగుంటాయి. ఒక నోమర్ ఉంది బయట, మిస్ నోమర్, అది కరెక్ట్ గా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభుత్వ విద్యను కూడా మనం బలోపేతం చేయాలి, ఇండస్ట్రీకి ట్యూన్ చేయాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా మన పిల్లలు ఏంటి, ఇప్పుడు ఐఐటికి వెళ్ళాలి, నేను నీట్ కొట్టాలి, పిల్లలు కూడా ఆలోచన ఉంది. సో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా కరికులం అంటే టీచింగ్ మెకానిజం స్ట్రెంథెన్ చేయాలి ఆ లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. తగ్గిపోతున్నారు సంఖ్య, అందరు తెలిసిన విషయం. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు రాకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. 12 లక్షల మంది తగ్గిపోయారు. అది ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత